ప్రేమ నమ్మకం అలాగే ఆశలో తండ్రి మీ కృపా ప్రేమ మన్నించి బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు బలింపబడిన గొర్రెల రక్తానికి ఎంత స్తుతించాలో తండ్రి దేవా మీరు చేసిన మెడలో మేము దేనిని కాకుండా నేను స్తుతించడానికి మహిమపరచడానికి మహోత్సవానికి కొనియాడడానికి నిర్వహిస్తాము. ఇదివరలో ఇంగ్లీష్ మీడియం ప్రశాంతి మేడం కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. స్తోత్రం. అభినందనని జ్ఞాపకంలో ఎంతమంది ప్రార్థిస్తున్నాం. యశోద మేడం బట్టి భక్తుల మేడం బట్టి మేడం బట్టి తల్లి నా ప్రభావ మరి సుమిత్ర మేడం బట్టి నా ప్రభావ పీఠం బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇంకా మిగతా ఉపాధ్యాయులందరినీ కూడా నేను జ్ఞాపకంలో ఎంతమంది ప్రార్థిస్తాం. వారికి అప్పగించినటువంటి సబ్జెక్ట్లో వారి మంచిగా వారి విద్యార్థులు బోధించడానికి మీ జ్ఞానాన్ని మీ వివేకాన్ని మీ నైపుణ్యాన్ని మీ చాతుర్యాన్ని దయచేసి ప్రార్థిస్తున్నాం. దేవా ఎంతో మేడం ఇక్కడ ముందు నా ప్రభావ ఆమె వెళ్ళి పరిగెత్త వరకు మీ సన్నిధానం తోడుగా ఉంచారు తండ్రి. దేవా ఈ యొక్క ప్రాంతాల చుట్టూ మీ రక్షణ కోసం తోడుగా ఉంచారు ఆయన. ఎదురా మీ రక్తాన్ని తొలగించడానికి ప్రార్థిస్తాం. చుట్టుపక్కల దుష్ట శక్తులు దురాత్మ పేదాత్మల సమూహం ఏసు నామములో గర్తించే పాత్రలుగా బంధించడానికి ప్రార్థిస్తాం. ప్రతి విద్యార్థిని ప్రతి విద్యార్థి ఆలోచనలు రాయించు పరిశుభ్రమైన సభలో ఆలోచన చేసే దేవా ఈ స్కూల్ కంటే ఎప్పుడు ఎలాంటి చెడ్డగా కాకుండా మీరు కృప ఇస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అనేక మంది వాళ్ళ చూపిస్తున్నారు. అందుకని చూపిస్తాం తల్లిదండ్రులు చేసిన మంచి మనసు బట్టి కూడా ఈ ప్రమాణాలు చేస్తాం. గమనించగా చదువుల లేఖగా సంస్కృతి అందరి చూడడం ఎమ్మెల్యే పట్ల ఇక్కడ గుణంతరాలు రావాలని మాట్లాడగలరు అని ఆస్వాదించినారు. మిగతా వాళ్ళందరూ అలాంటి ఆస్వాదన పొందుకోవడానికి క్రికెట్ అయితే మనకు దానికి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని నెమ్మదిని సమాధానం కలుగొచ్చేదని మమ్మల్ని మాటలు విజయమే సమర్పిస్తూ మరోసారి 2026లో ఎగ్జామ్లో అందరి పక్షానికి మార్కులు మీరు ఇస్తున్నందుకు మేము స్థుతిస్తూ దేవా పనిచేసే ప్రతి ఒక్కరికి ఆశిస్తున్నాయి నా వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేను చెప్పేది నజరేతు నామములో కీర్తనకారుడు అనుభూతిగా జ్ఞానయుక్తంగా రాసిన లేఖనాలు. 112వ కీర్తన. నేను చాలాసార్లు బాధపడుతూ దైవభక్తులు మాట్లాడిన మాట ఇది. యెహోవా యందు భయభక్తులు కలవారు ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. యెహోవా ఎందుకంటే ఇక్కడ దేవుడు దేవుని యందు భయభక్తులు కలవాడు ఎవరైనా వాడు భక్తిలో పూజ చేసినా దేవుడు వాళ్ళ పూజను స్వీకరిస్తాడు. భక్తిలో నమ్మకం చేసినా దేవుడు వాళ్ళ నమ్మకాన్ని స్వీకరిస్తాడు. ఇలా చేసినప్పుడు దేవుడు నమ్మకం చాలా ఎందుకంటే చాలా సుందరంగా బుద్ధి
కొడుమూరు దర్శి స్కూల్లో పిఎస్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మరి మా పిన్ని చాలా కష్టపడింది. దట్టు మాకు సేవ చేయడం కాదు కానీ మా అక్కలకి చెల్లెలకు మీకు కూడా చాలా బాగా పెట్టింది కదా. అందుకు చాలా మాకు హ్యాపీగా ఉంది. తన నెక్స్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఆయురారోగ్యాలతో దేవుడు చక్కగా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ జ్ఞానాత్మక నింపండి ప్రభావ. ప్రతి సబ్జెక్ట్లో మంచి మార్కులు పాస్ దయచేది. జ్ఞానం వివేకం దేవా బిడ్డలకు నా ప్రభావ దగ్గర అపూర్ణ ఆరోగ్యం మీరు దయచేయండి. భయం అలజడి కలవర నుంచి కన్ఫ్యూజన్ మైండ్ నుంచి మధ్య నుంచి విడిపించాలి. మరి తల్లిదండ్రులందరూ మీరు దీవించమని ఏ సబ్జెక్ట్ అయితే మరి కష్టంగా ఉందో ఆ సబ్జెక్ట్లో ఈజీగా ఓవర్కమ్ చేయడానికి కృప దయచేయమని నా చేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానం లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడునో మనకు రానేరదని అనుకుందురు. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళు కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలముల వలె అగును. పరలోకపు తండ్రి, మీ కృప ప్రేమ మహదేశం బట్టి మా నాయన ప్రశస్తమైన మీ సన్నిధానములకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించడం కూడా తక్కువే. మీరు మా శైలం, మా దుర్గం, మా కోట, మరోపే మనిషి, మాతో ఉంటున్న దేవుడు, సజీవ గల దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదము కారణభూతులకు దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. మరి ప్రత్యేక రీతిలో ఆశతో ఆసక్తితో వచ్చిన బిడ్డను బట్టి ఎమ్మెల్యేమక రిటైర్మెంట్ ఫంక్షన్ మీకు మహిమకరంగా జరిగింది. ఎస్ఓ మేడం బట్టి అక్కడ అందరూ కూడా సపోర్ట్ చేసినట్టు ఉపాధ్యాయులందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఉపాధ్యాయులకు మీరు ఇచ్చిన విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని, విద్యార్థులకు మీరు ఇచ్చిన విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా, మేము ఏం చేస్తామో అదే మా తలలపైన మీరు బ్లెస్సింగ్స్ మీరు మాకు ఇస్తారు తండ్రి. అందుకు బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి అలాగే నా ప్రభ, నా తండ్రి మీ జ్ఞానాత్మతో శ్వేతకు నా ప్రభ, నా తండ్రి మీరు ఇచ్చిన సుఖమైన ప్రశ్నను బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా నా ప్రభ, మరి పల్లవిని కూడా పూర్ణ ఆరోగ్యంతో మీరు మా మధ్యకు నడిపించినారు. దుష్ట శక్తులను లయపరిచే దేవుడు, మీరనే రుచిపరుచుకునే దేవుడు. అలాగే నా ప్రభ, నా తండ్రి మీరు చేసిన మేలులో దేనిని మరొక దేవా రామలక్ష్మి కూడా మీరు నడిపించారు తండ్రి. బిడ్డను మీ జ్ఞానాత్మతో నింపండి తండ్రి. దేవా ఆ కుటుంబంలో అనేక మేలు మీరు గతంలో చేశారు. మరలా మీ మేలులతో నా తండ్రి రామేశ్వరం నింపమని ప్రార్థిస్తున్నాను. ఒకవైపు వ్యాపారం ఉన్నా కూడా దేవా ఈ టైం నీతే మా తండ్రి గడపాలని వచ్చినటువంటి బిడ్డను బట్టి అనేక మంది నా ప్రభా పిల్లలు ఉండడం కాదు తండ్రి, పిల్లలతో నీ సన్నిధిలో వచ్చి ఎవరైతే రెగ్యులర్గా స్తుతిస్తున్నారో వారందరికీ నా ప్రభా క్రమముగా నీ ఆశీర్వాద పాత్ర ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఈరోజు సహకరించే బిడ్డలందరి బట్టి మేము స్తుతిస్తూ దేవుడు, నేను అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పాడిన వారిని, వాక్యం చదివిన వారికి తండ్రి దేవా ప్రార్థించే బిడ్డలందరి బట్టి మేము స్తుతిస్తూ నా దేశనామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ చేసుకుందాం. మరి ఇక్కడ 4వ వచనంలో 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3వ అధ్యాయము వారు అంటున్నాడు. ఎవరు వారు అంటే ఎవరైతే దేవునికి విరోధులుగా ఉన్నారో వాళ్ళు. ఎవరు ఆ వాళ్ళు అంటే ప్రధానులు, ప్రధాన యాజకులు, అధిపతులు, పైనంతా మనం చూసుకున్నాం. వీళ్ళంతా కూడా ధర్మమును ఆచరించడం లేదు. ధర్మమును ఆచరించడం న్యాయమే, కానీ న్యాయమైన ధర్మాన్ని ఆచరించకుండా అధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు న్యాయంగా ధర్మంగా మీ ధర్మం దేవుడు చేసిన మేళ్లలో దేనిని మరొక కృతజ్ఞత కలిగి ఉండడం మన ధర్మమా కాదా? అందరూ ఎక్కాలి. మరి ఉండాలి అందరూ కృతజ్ఞతగా. పెళ్ళి కాకపోతే పెళ్ళిగాల అంటాడు. పెళ్ళైనాక భర్త అత్తమామలు రానియరు అంటారు. మళ్ళీ ఏదో అత్తమామలు రాని చెట్లు వస్తారు కదా, మళ్ళీ ఏమో రావడం అంటే మళ్ళీ పిల్లలు మళ్ళీ ఆ తర్వాత పిల్లలు ఇలాగా చేయకూడదు. ఎందుకంటే దేవుడి అసలు ఈరోజు ఈ జీవం ఉందంటే దేవుని కృప. ఇది నేను అక్కడ అదే ఇట్లా అక్క ఎమ్మెల్యే అక్క ఎంత పని చేస్తుంది కదా, ఆమె వయసు ఎంత అసలు. అక్కడి నుంచి ఇంటికి కూడా పోదు, పరుగున ఇక్కడికి వస్తుంది. ఏ రోజు మిస్ అయ్యలేదు ఎమ్మెల్యే అక్క. ఎప్పుడైనా మిస్ అయినట్టు చూస్తున్నారా మీరు?
ఆ వయస్సులో ఆమె ఇక్కడికి వచ్చి మళ్ళీ పాట పాడుతుంది. అందుకు దేవుడు కూడా తగిన విధానంలో వెయిట్ చేసినాడు. మనం దేవుడు చేసిన మేళను మర్చిపోతే మళ్ళీ మనకేమైందంటే కీడ వస్తుంది. ఎందుకంటే 10 మంది కుష్ఠరోగుల్లో ఎంతమంది వచ్చినారంటే ఏసే దగ్గరికి మళ్ళీ చెప్పాలి. మళ్ళీ 9 మందికి ఏమైంది? మళ్ళీ అదే వచ్చింది. ఏ గుంట నుంచి తీయబడుతున్నావు, ఏ బండ నుంచి తీయబడుతుందో అది నువ్వు మర్చిపోవద్దు అని యెషయా 51 రాయబడింది. అది నేను అక్కడ చెప్పాను వాళ్ళకంటే వాళ్ళంతా కృతజ్ఞత కలిగి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు ప్రేర్ చేసుకున్నారు. యశో మేడం కానివ్వండి, సుమిత్ర మేడం కానివ్వండి, మంజుల మేడము, యశోద మేడము, వీళ్ళంతా నేను వెళ్తేనే ఎంతగా అప్రిషియేట్ చేసి గ్రీటింగ్ చెప్పాను. మేడం చాలా సంతోషం, మళ్ళీ మాస్టర్కి రావడం మాకు ఎంత హ్యాపీగా ఉంది అన్నారు. దేవుడికి ఇస్తూ ఉంటాం. కారణం అదే కృతజ్ఞత. అంటే ఎప్పుడెప్పుడు రావాలని వాళ్ళు ఇష్టపడుతున్నారు, కానీ పోవడానికి నాకు టైం లేదు. దేవుడు మనకు సమయం అప్పట్లంతా కూడా అక్కడ ఆ సినిమా టాకీస్లో ఉన్నప్పటి నుంచి నాకు ఆ యొక్క హాస్టల్తో అనుబంధం 20 సంవత్సరాలకు పైన. కేజీబీబీ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా హాస్టల్తో దేవుడు ఇచ్చిన అనుబంధం. వాళ్ళు కూడా అలాగనే కృతజ్ఞత ఉన్నారు. నేనన్నా మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు, ఇప్పటికీ నేను ప్రేర్ చేస్తున్నాను. కానీ వాళ్ళ పేర్లు చెప్పి నేను దీనికి వచ్చి ప్రేర్ చేస్తున్నారు అంటే వాళ్ళందరూ ఎంత ఇదైపోయినారు. హల్లెలూయా. దాన్నే దేవుడు కృతజ్ఞత అంటాడు. కృతజ్ఞత లేకపోతే అన్యాయం, కృతజ్ఞత లేకపోతే అధర్మం. ఇక్కడ ధర్మం అంటాడు. మీకు ఇక్కడ న్యాయంగా ఉండడము ధర్మమే కదా, కానీ మీరు న్యాయంలో ధర్మాన్ని విడిచిపెట్టున్నారు. ఎవరు వీళ్ళు అంటే ప్రధాన యాజకులు, అధికారులు, ఇంకా దేవుని ప్రజలని చెప్పుకునే వాళ్ళు చాలా మంది కూడా. అందుకని దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నారంటే వాళ్ళు దుర్మార్గులుగా ఉన్నారు కాబట్టే ధర్మం ఆచరించారు. అవునా కదా? దుర్మార్గులకు ధర్మం అంటే వాళ్ళకి ఇష్టమేమన్నా? ఇష్టపడదు. వాళ్ళకి అధర్మమే. వాళ్ళకి ఎప్పుడు అధర్మంగా ఉండడమే వాళ్ళకి ఇష్టం. అందుకని ఇక్కడ వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారు యెహోవా మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలం ముందు వారికి కనబడకుండా తను మరుగు చేసుకొని అన్లైన్ చేసుకుని ఈ మధ్యాహ్నం ముందు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాం. మీరు దేవుడు చేసిన మేడను మర్చిపోయి మీ ఇష్టానుసారంగా తినుము త్రాగుము సుఖించమని ఉంటే దేవుడు కూడా మీరు అడిగినప్పుడు ఏం చేస్తాడు? మరా విను. ఇప్పుడు వింటున్నాడు కదా, బాగానే ఉందిలే, ఇప్పుడు అన్నీ మాకు బాగా జరుగుతున్నాయి అనుకోవచ్చు. కానీ ఒకరోజు హఠాత్తుగా వస్తాం. అదే హబ్బబ్బుకు మూడు. హఠాత్తుగా ప్రధానులు, అధికారులు వాళ్ళ తలలు చిరగొట్టాడు దేవుడు. అంటే తల చిరగొట్టకపోయినా నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఏదో ఒకటి ఇట్లంతా. అది మన తలలో ప్రశాంతత లేకుండా అయిపోతుంది. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన ఆనర్ మనం ఇవ్వకపోవడం ద్వారానే. తర్వాత సమాధానము ప్రకటించు వారు అంటున్నాడు. అంటే మనకు సమాధానం లేదు. సమాధానం లేకపోయినా ప్రవక్తలు కూలికి ఏం చేస్తున్నారంటే డబ్బు తీసుకొని సమాధానం అంటున్నారు. కాపర్లు కూడా అంతే కదా. కాపర్లు కానుకిస్తే కానుక తీసుకొని ప్లాన్ చేసి బ్యాగ్లో పెట్టుకున్నారే కానీ అవునమ్మా నీ కొడుకు ఇలాగున్నాడు, నీ కొడుకు బుద్ధి చెప్తారా ఏమన్నా చేయరు. అందుకనే కూలికి వాళ్ళు కాపర్లు ఉన్నారు. కానీ నిజమైనటువంటి కాపర్ అయితే నీ కానుక నీ బ్యాగ్లో పెట్టుకోమ్మా, నాకు నీ కానుకొద్దు, ముందు నీ కొడుకు నువ్వు సరి చేసుకో, నీ బిడ్డను సరి చేసుకో, నీ బతుకు సరి చేసుకో, నువ్వు ప్రార్థనకే రావు. ప్రార్థన చేయమంటే ఎట్లా ప్రార్థన వర్కౌట్? దేవుడు విన్నాడు. ఇక్కడ ఉంది కదా, ఉందా? వింటాడని ఉందా? వినడం ఉందా? అంగీకరణ. చదవండి, మమత చదువు 4వ వచనం. దుర్మార్గత అంటే దేవుని విడిచిపెట్టడమే దుర్మార్గత. ప్రార్థన చేయకపోవడమే పాపం. వాక్యంలో వినవలసినంత వినకపోవడమే, చదవవలసినంత చదవకపోవడమే నిర్లక్ష్యం. నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్లకు యెషయా 32లో నిశ్చింతగా ఉన్న సుఖాసక్తి కల స్త్రీలారా. మీకు ఎప్పుడు వస్తుందో ఆపద. 1 సంవత్సరానికి వస్తుంది, 1 నెలకు రావచ్చు, 1 వారానికి, 1 దినానికి రావచ్చు. నిశ్చింతగా ఉన్న స్త్రీలారా లేచి దేవునికి మొరపెట్టండి అంటాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఎంత చక్కగా అన్నాడు. దుర్మార్గత వాళ్ళు అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారు మొరపెట్టినను యెహోవాకు మొరపెట్టిన ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి అసలు కనబడకుండా అనేది మీరు ఆలోచిస్తే మీకు మేలులు రావు. గుర్తుపెట్టుకోండి. ఏం పర్వాలేదు, బాగా మేము తిరుమల తల చూపించని బాగున్నామంటే అది భ్రమపరిచే ఆత్మ మీరు భ్రమలో ఉంటుంది. తర్వాత అనుకోని విధానంలో ఏకపుత్రశోకం వస్తుంది. ఒకే రోజు భర్త చనిపోవడం, ఒకే రోజు
కొడుకు చనిపోవడం చూస్తాం. వాక్యంలో ఉంది అమ్మాయి, సుఖాసక్తి గల స్త్రీల మీ చీకటి కాలం రాలేదు అని మీరు అనుకుంటున్నారేమో. సమాధానం లేకపోయినా సమాధానం చెప్పకూడదు. చాలా మంది అంటారు, అట్లా అన్న ముందు దీవించక్కడ. ఏం దీవించాలా? నువ్వు బాగా ప్రార్థన రాకముందు నీకు ఆశీర్వాదం వస్తాను అలా, అంతేనా? తాగుబోతుడు ప్రార్థన మేడం ఖచ్చితంగా చేయాల్సిందే మీరు. అంటే నువ్వు ప్రార్థన తాగి నీకు దేవుడు ఉగ్రత వస్తుంటే అంటే చెప్పించదు మేడం అంటే మరి ఆశీర్వదిస్తూ వస్తుందా? తాగుబోతున్నా ఏమైనా ఆశీర్వదించాలి, ఇంకా బాగా తాగు తన్నాను లాడని ఆశీర్వించాలా అంటున్నాడు. సమాధానం వాళ్ళకు లేదు. మీరు ఎలాగ వాళ్ళకి సమాధానం చెప్పారు? వాళ్ళ బాధ అయిపోయినా ఎలాగ బాగుంటారని చెప్పారు? వాళ్ళని దేవుడు దీవించకపోయినా దేవుడు మీరు దీవించువాకని ఎలా చెప్తారు? మీరు అబద్ధం కదా. సమాధానం లేదు. సమాధానం అని ప్రకటించు వారు ఒక్కడు తన నోటి ఆహారం పెట్టని కదా అతని మీద యుద్ధం ప్రకటన. ఆహారం అంటే నోట్లో ఏమైనా తిండిస్తే, బియ్యము కందిపప్పు డబ్బులు ఇస్తే వాళ్ళకి మంచిగా పెట్టకపోతే యుద్ధం. నువ్వు నాకు ఏదైతే కాబట్టి టీవీకి స్పాన్సర్ చేయలే, నువ్వు కొత్తకాల పండుగలో దర్శన భాగం ఇలా, నువ్వు అది ఇలా ఇది ఇలా, అవన్నిటికీ దేవుడు చెప్పాడు 1000 కొండల మీద పశువులు నావే, అన్నీ నావే, బంగారు నాదే, వెండి నాదే, అన్నీ నావే. కానీ నేనేమడుగుతున్నా, నీ హృదయాన్ని నాకు ఏమంటున్నా అంటే హృదయపూర్తి వచ్చి దేవుని సరిగ్గా ప్రార్థించు. అది మనం చేయాలి. దేవుడు నీ కానుకలు, నీ బియ్యము, నీ డబ్బులు ఇవిగా అడిగేది. దేవుడు కృతజ్ఞత కలిగిన జీవితం ఉండాలని కోరుతున్నాను. అందుకని ఇక్కడ ఈ మాట తర్వాత చూడండి, యుద్ధం ప్రకటించు వారినై నా జనులను కొలపెట్టు ప్రవక్తలను గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోదే చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఒకరోజు దేవుడు బిడ్డ దుర్మార్గతంలో ఇది చేయబోతున్నాడు. తర్వాత ఏమంటున్నా అంటే 8వ వచనం చదవండి. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును అది కనుపరుస్తాడే. వరుసగా నీ పాపాలన్నీ పెట్టి అదిగో నువ్వు ఈరోజు నీకు ఇంత టైం ఉంది, ఏడొచ్చినా మాకు టైం లేదన్నా. మనకి ఎంత టైం ఖాళీగా మనం సినిమాలు చూసుకుంటా, టీవీ చూసుకుంటా, సెల్ ఫోన్ చూసుకుంటా, నిద్రపోకుండా అన్ని దేవుడు ఏంటని చెప్తాను. ఏమ్మా ఈ టైంలో నువ్వు నిద్రపోయి నాకు టైం లేదన్నావా? ఏమైనా ఈ టైంలో నువ్వు అంతా గప్పాలు కొట్టుకుంటా అక్కడ ఉండి ఇక్కడ ఉండి టైం లేదని చెప్తావా అని A to Z సీసీ కెమెరాల కంటే వాస్తుగా చూపిస్తాడు. అందుకని వారి పాపం అంటున్నాడు, ఎంత చక్కగా తమ పాపములను కనపరచుడుగా యెహోవా ఆత్మావేశం చేత. ఆత్మావేశం వస్తుంది. మన బ్రతుకులు బంగారం జీవితం లాగా బంగారం లాగా ఉండాలంటే మనం ఏం చేస్తున్నాం? ఇంతలాగా చేస్తున్నాం కదా. బంగారపు వీధుల్లో మేము గిట్టాలంటే మనం ఏం చేస్తున్నాం? నాకు వద్దులే తండ్రి బంగారపు పూలు, ఈ ఇద్దరు బిజినెస్ సాలే, మనం ఈ బతికే సాలే అనుకుంటున్నాం. దేవుడు ఎంత బాధపడతాడు. రాజులనే యాజకులుగా మనం చేర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తర్వాత చూడండి, వాళ్ళ బలంతో ఆత్మావేశంతోనూ బలంతోనూ తీర్పు శక్తితోనూ ధైర్యంతోనూ దేవుడు ధైర్యంతో నింపబడి నీ ముందు నీ తప్పులన్నీ లెక్క పెట్టాడు. దాసులో చూస్తాడు. తేలిపోతే ఆ పాపం అనే భారంతో కుదిరిపోతే ఇక్కడనే పర్వతాన్ని చూడండి. తర్వాత చదువు. యాకోబు సంతతి వారి ప్రధానులారా, యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలుల అధిపతులారా, న్యాయమును తునీకరించుచు మీరు న్యాయంగా, ధర్మం అంటే న్యాయమే మీరు తునీకరిస్తున్నారు. దుర్నీతిని నీతిగా ఎంచుతున్నారు, న్యాయం తునీకరిస్తున్నారు. మీకు ఎవరు కావాలంటే నీతి చెప్పే వాళ్ళని అనీతి మంతులు అంటున్నారు, అనీతి మంతులు నీతి మంతులు అంటున్నారు. మంచి వాళ్ళని చెడ్డవారు అంటున్నారు, చెడ్డవాళ్ళలో మంచివారు అంటున్నారు. అది దేవునికి ఇష్టంలా. మంచి వాళ్ళని మంచి అని మాట్లాడాలి, చెడ్డవాళ్ళని చెడ్డనే మాట్లాడాలి. వాళ్ళు 10,000 ఇవ్వరు కాక నీ బతుకు సరిగా లేదు సరిదిద్దుకోనే చెప్పాలి. 10,000 ఇచ్చిన వాళ్ళే ఏం పర్లేదు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటే తప్పుడు బోధ. చుట్టూ ఎన్ని కుటుంబాలు దేవుని విరోధంగా ఉన్నాయి. గర్దిస్తున్నావా? బుద్ధి చెప్తున్నావా? దేవుడు అడుగుతాడు, ప్రవక్తను అడుగుతాడు, యాజకులను అడుగుతాడు. వాళ్ళంతా డబ్బుల కోసమే లంచం తీసుకొని తీర్పు తీరుస్తారు. వాళ్ళు యాజకులు కూలికి బోధిస్తారు. మాకు నెలకి ఇంత ఇస్తారా? మాకు కోతకాలం పండుగ 4 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి, మేము మీకు అన్నీ చెప్తాము. ఎటు చెట్టు ఉన్నవి లేదు అన్నీ చెప్తారు, ఉన్నవి లేదు అది చెప్పాలి. ఎటు తర్వాత ఏమన్నాడు? ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోదె చెప్పుదురు అయినను వారి యెహోవాను ఆధారం చేసుకుని, అంటే మన వాక్యం చెప్పి వాక్యంలోనే పెడాక్తాలు తీసి చెప్తున్నాం.
ఏమని చెప్పారు? దేవుడు ఏం చెప్పినాడు? ఏమన్నాడు కదా, ఏమన్నాడు? ఏమన్నాడు దేవుడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యమన్నాడు. కాబట్టి ఇవ్వండి 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 అంటుంటారు. దేవుడు ఇవ్వమనేది ఏంటి? సమయం. చెప్పాలా? సమయము, హృదయం. బాగా చెప్పింది మా మాట. నువ్వు దేవుడికి నీ హృదయం అనుకున్నా, నీ హృదయం నిండా అన్ని సహింపనాలో కానీ ఏంటేదో పెట్టుకొని దేవాన్ని నీ సన్నిధికి వచ్చినంటే వేస్ట్. అది దేవుడికి శుద్ధ హృదయంతో దేవుని సన్నిధిలో వచ్చి దేవుని ఆరాధించాలి. సమయం విలువైంది. సమయం ఇవ్వకుండా ఉంటే ప్రార్థనతో వర్క్ అవుతాం. వాక్యమే. అందుకే 138లో ఆయన నామం అంతటికంటే వాక్యం వినాలని చెప్పేదాన్ని. వాక్యంని హెచ్చించినాడు దేవుడు. ఇప్పుడు ఆ పాప చూడు, శ్వేతనే కదా నీ పేరు. పాపను తీసుకొని ఎంత బాగా వచ్చింది. ఆ పాప లైఫ్ ఎంత భయంకరంగా ఎట్లా ఏడ్చింది తెలుసా? మన దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు మనకి అనాథ మాట్లాడుతూ ఉంటే ఎంత భయంకరంగా. దేవుడన్నా నువ్వు ఇంత ఏడుస్తున్నావు, మంచి జీవితం నీకు ఇస్తాడన్నా. దేవుడు మంచి వర్తన ఇచ్చినాడు. మళ్ళీ పాపన పాప అంత చిన్న పాపతో వచ్చింది. దేవుని తీసుకోండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంత పెద్ద కొట్టేసుకొని డెలివరీ వరకు వచ్చిందమ్మా. కారణం దేవుడు ఆమె జీవితంలో మరి వివాహం కాదనుకుంది. దేవుడు మంచి భర్తను ఇచ్చాడు. అందుకు కృతజ్ఞత. ఈ మధ్యాహ్న కాల సమయమందు మన జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి, యెరూషలేము అందుకే ఏమన్నాడు దేవుడు? కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మను బట్టి సియోను మిమ్మను బట్టే యేసయ్య ఏమైనాడు? దున్నినాడు. ఆయన శరీరం దున్నినారా లేదా? ఆయన యొక్క శరీరం అంతా గాయమైంది. మా భూమిని ఎలాగ దున్నుతారో అలాగా. అందుకే నాగటి నక్కులుగా మచ్చ కొత్తలుగా చేసుకుని 4వ అధ్యాయంలో మళ్ళీ మనం చూద్దాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నాలుకలకు మొదలు పెట్టి సిలవేయండి. ఏ నేరం చేశాడు ఆయన? ఆయన ఏ నేరం చేయలేదు కదా. నేరం చేశాడు లేదో మాకు తెలియదు. సిలవేయండి. అందరూ ఒక్కడికి 10 మందికి చెడ్డ ఆలోచన ఇస్తే మొత్తం సిలవేయండి అన్న. ఆయన మీ రాసే కదా, ఆయన మీ బంధువే కదా, ఆయన మీ వంశం కదా, యూదా వంశం కదా. అంటే ఎవరైతే మాకే వాళ్ళు చెప్పినారు, యాజకులు చెప్పినారు, యాజకులు మాకు డబ్బులు ఇచ్చినారు ఇట్లా మాట్లాడాలి. అందుకని మేము అట్లే మాట్లాడాలి. వాళ్ళ పెద్దలు మాకు డబ్బులు ఇచ్చినారు ఇట్లా అనండి అని. అందుకు మేము అట్లే అన్నాం. ఇప్పటికి కూడా యేసయ్య చనిపోలేదు, ఎవరో ఎత్తుకొచ్చిపోయినారని తప్పుడు సాక్ష్యాలు గుర్తించారు. అందుకే యెరూషలేములో అందరు కాదు, కొందరు నమ్మాలి. యెరూషలేములో ఇప్పటికీ యేసు ప్రభుని అంగీకరించేవాళ్ళు. మెస్సయ్య వస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి ధోరణిలో మనం ఉంటుంది. వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. మనం చేసేది న్యాయమా కాదా? మనం చేసే పని దేవుడికి ఇష్టంగా ఉందా కాదా? ఎంత మంచి జీవితం దేవుడికి ఇస్తే ఎంత సమయాన్ని దేవుడు మనం ఇస్తున్నామని ఆత్మ పరిశీలన మనం చేస్తాం. దేవుడు ఈ లేఖన బాగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సమయం ముందు ఈ దినం ప్రభా నీ మందిరం నడిపించిన దేవుడు ప్రభా నీకు స్తుతులైనా ప్రభా. ఎంతగా ప్రభా సమయం నిజంగా ప్రభా అక్క వాక్యం సమయం వృధా చేసుకుంటున్నాం ప్రభా. నేను ఏ బిడ్డ ఏ సమయం వృధా చేయకుండా ప్రభా ప్రతి బిడ్డని మంది నడిపించుకోలేమా నీకు సోసులు ప్రభా. సోసులైనా తండ్రి ఏ ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదు ప్రభా. ప్రతి ఆత్మని మంది నడిపించుకోలేమా నీకు సోసులు ప్రభా. దేవానికి వందనాలు ప్రభు. వందనాలు తండ్రి. అక్క చెప్ప వాక్యం ప్రతి బిడ్డ హృదయాలు ఫలింపలాగా ప్రతి బిడ్డ హృదయాలు మార్చి దేవానికి సోసరం ప్రభు. నేను ఇంకా ఇతరులను సహాయించే దేవానికి సోసరం ప్రభు. నేను నీకు వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించిన ఎందరో నా ప్రభు, ఎంత బిడ్డ నా ప్రభు, ఏ బిడ్డ ఏ బాధతో వస్తుందో, ఏ బిడ్డలు లేక ఏ బిడ్డ వస్తుందో అటు బిడ్డలు జ్ఞాపం చేసుకుని దేవానికి సోసరం ప్రభు. ప్రతి బిడ్డ సమస్యను తీర్చి నేను నా ప్రభు నువ్వు నమ్ముతానంటే నీకు ఇస్తానన్న దేవుడు ప్రభా. నీకు వందన ప్రభా. నమ్ముతున్నా తండ్రి. నువ్వు తప్ప వేరే దిక్కు లేదు, నేను వేరే దేవుడు లేరు ప్రభా. మీకు సోసరం ప్రభా. దేవా నీకు వందన తండ్రి. ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమని ఈ సమయాన్ని బిడ్డలందరూ దీవించి ఆస్వాదించమని అందరూ చేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.